ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నిన్నటి దాకా వేలల్లో జీతం తీసుకుంటూ రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలు ఒక్కసారిగా కోట్లకు ఎగబాకారు. రోజువారీ కూలీలుగా జీవితాన్ని నెట్టుకొస్తున్న సామాన్యులు రాత్రికి రాత్రే ఊహించని రేంజ్లో కోటీశ్వర్లు అయిపోయారు. ఇది ఏదో సినిమాలో జరిగే మ్యాజిక్ కాదు, అలాగని లాటరీ తగిలిన అదృష్టము కాదు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ఒకే ఒక్క పనితో వేలాది మంది కార్మికుల తలరాతలు పూర్తిగా మారిపోయాయి. మెక్సికోకు చెందిన జువాన్ హెర్నాండేజ్ అనే ఒక సాధారణ వెల్డర్ కథే దీనికి నిలువెత్తు సాక్ష్యం. రెండు 2015వ సంవత్సరంలో ఒక స్నేహితుడు చెప్తే విని ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీలో గంటకు కేవలం $28 కూలీకి వెల్డర్గా చేరాడు జువాన్. అప్పట్లో ఆ కంపెనీ గురించి కానీ అంతరిక్ష పరిశోధనల గురించి కానీ అతనికి కనీస అవగాహన కూడా లేదు. ఏదో పొట్టకూటి కోసం దొరికిన ఒక మామూలు కాంట్రాక్ట్ ఉద్యోగం అనుకునే జాయిన్ అయ్యాడు. అయితే జువాన్ స్పేస్ ఎక్స్లో చేరిన కొత్తలోనే కంపెనీ అతనికి ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. జీతంతో పాటు సుమారు $10,000 విలువ చేసే, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 9.5 లక్షల రూపాయల విలువైన 6,500 స్పేస్ ఎక్స్ షేర్లను అతనికి ఫ్రీగా గ్రాంట్గా ఇచ్చింది. ఇంతకుముందు అతను చేసిన ఏ ఉద్యోగంలోనూ ఏ కంపెనీ కూడా ఇలా రూపాయి షేరు ఇచ్చిన దాఖలాలు లేవు. దాంతో ఈ కాగితం ముక్కలు నాకెందుకులే అనుకుని జువాన్ ఆ షేర్లను అప్పట్లో అసలు పట్టించుకోకుండా అలాగే వదిలేశాడు. కానీ ఆ వదిలేసిన షేర్లే భవిష్యత్తులో తనను ఒక కోటీశ్వరిని చేస్తాయని అతను కలలో కూడా ఊహించలేదు. కాలం గడిచింది. జువాన్ దాదాపు 10 ఏళ్ల పాటు స్పేస్ ఎక్స్లోనే నిరంతరాయంగా పనిచేశాడు. రాకెట్ లాంచ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో అహర్నిశలు శ్రమించి ఒక సాధారణ వెల్డర్ స్థాయి నుంచి సూపర్వైజర్ స్థాయికి ఎదిగాడు. ఈ 10 ఏళ్ల కాలంలో ఎలాన్ మస్క్ నాయకత్వంలో స్పేస్ ఎక్స్ కంపెనీ సరికొత్త చరిత్ర సృష్టించింది. రీయూజబుల్ రాకెట్లు, స్టార్షిప్ ప్రాజెక్ట్స్, స్టార్లింక్ శాటిలైట్ సేవలతో కంపెనీ మార్కెట్ విలువ ఊహించని రీతిలో పెరిగిపోయింది. కట్ చేస్తే ఇటీవల ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ ఏకంగా $75 బిలియన్ భారీ రికార్డు విలువతో నాస్డాక్ స్టాక్ మార్కెట్లోకి ఐపీఓ ద్వారా అడుగుపెట్టింది. మార్కెట్లోకి స్పేస్ ఎక్స్ రావడం ఆలస్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఎగబడి మరీ ఆ షేర్లను కొనడం మొదలుపెట్టారు. దాంతో మొదటి రోజే ట్రేడింగ్ ముగిసే సమయానికి ఒక్కో షేర్ ధర ఏకంగా $160.95 వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది. అంతే, ఒక్కసారిగా జువాన్ దగ్గర భద్రంగా ఉన్న ఆ 6,500 షేర్ల విలువ $1 మిలియన్ మార్కును దాటేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 9.95 కోట్లు, దాదాపు 10 కోట్ల రూపాయలన్నమాట. గంటల చొప్పున రెక్కల కష్టం నమ్ముకున్న ఒక సాధారణ కార్మికుడు రాత్రికి రాత్రే కోట్ల రూపాయల సంపదకు యజమానిగా మారిపోయాడు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి. సాధారణంగా కంపెనీలు లాభాల్లోకి వస్తే యజమానులు మాత్రమే బిలీనియర్లు అవుతారు. కానీ తన కంపెనీ ఎదుగుదలకు కారణమైన కింది స్థాయి ఉద్యోగులను కూడా కోటీశ్వరులను చేసిన ఘనత ఒక ఎలాన్ మస్కే దక్కుతుంది. ఈ చారిత్రాత్మక ఐపీఓ వల్ల కేవలం జువాన్ ఒక్కడే కాదు, కంపెనీలో రాత్రి పగలు కష్టపడి పనిచేసే వెల్డర్లు, మెకానిక్లు, క్లీనర్లు, టెక్నీషియన్లు, మిషన్ ఆపరేటర్లతో సహా దాదాపు 4,400 మందికి పైగా సాధారణ మధ్యతరగతి ఉద్యోగులు మిలీనియర్లు కోటీశ్వర్లు అయిపోయారు. వేలల్లో జీతం తీసుకునేవారు సైతం ఒక్కసారిగా కోట్లకు ఎగబాకారు. ఒక సంస్థ సాధించే విజయంలో ప్రతి ఒక్క కార్మికుడిని భాగస్వామిని చేయాలనే ఎలాన్ మస్క్ ఆలోచన విధానం వల్లే ఇంతమంది జీవితాలు మారిపోయాయి. ప్రస్తుతం జువాన్ స్పేస్ ఎక్స్ వదిలేసి మరో ఏరోస్పేస్ కంపెనీ అయిన బ్లూ ఆరిజిన్లో చేస్తున్నప్పటికీ మాస్క్ ఇచ్చిన ఈ షేర్ల సంపద అతని కుటుంబానికి జీవితకాల ఆర్థిక భద్రతనిచ్చింది. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బు వచ్చినా జువాన్ తలకెక్కించుకోలేదు. డబ్బు వచ్చినంత మాత్రాన నా జీవితం మారిపోదు, కష్టపడి పనిచేయడం నేను ఆపను అంటున్నాడు. ఈ డబ్బుతో తన పిల్లలకు చిన్నతనం నుంచే పొదుపు చేయడం, ఇన్వెస్ట్ చేయడం వంటి విషయాలు నేర్పిస్తానని, ఇప్పటికే తన టీనేజ్ కూతురికి స్టాక్ మార్కెట్ పాఠాలు చెప్పడం మొదలు పెట్టానని గర్వంగా చెప్తున్నాడు. ఉద్యోగులకు కంపెనీ లాభాల్లో వాటా ఇస్తే ఒక సాదాసీదా కార్మికుడి కుటుంబం రాత ఎలా మారుతుందో చెప్పడానికి ఈ స్పేస్ ఎక్స్ కథే ఒక మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్.